హాయ్ హలో అందరికీ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆమ్లెట్. దానికోసం ఆనియన్స్ని చిన్న కట్ చేసుకున్నాం, స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాం, ఇంకా మిర్చి కూడా కట్ చేసుకుంటున్నాం. మిర్చిని ఇంకా రౌండ్ రౌండ్ కట్ చేసుకున్నాం. ఇప్పుడు 2 ఎగ్స్ దీంట్లో యాడ్ చేద్దాం. ఇప్పుడు కోడిగుడ్లని ఇందులో కొట్టేసేద్దాం. సెకండ్ అది కూడా అట్లనే కొట్టేసుకున్నాం. దాన్ని పెట్టి ఆయిల్ వేస్తాం. ఇది వేడి ఇది మిక్చర్ని మిక్స్ చేద్దాం. కొంచెం ఉప్పు, కొద్దిగా గరం మసాలా. ఇప్పుడు దీంట్లోకి కొంచెం అల్లం కూడా యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకున్నాం. ఆయిల్ వేడెక్కింది కదా, ఈ మిక్చర్ని దాంట్లో యాడ్ చేసుకోవాలి. మంచిగా వేగనిద్దాం ఆమ్లెట్ని. ప్లేట్ తీసుకొని రివర్స్ చేసుకొని మళ్ళీ రివర్స్ పెట్టేసుకుందాం. ఒకసారి మంచిగా వేపుకుంటే ఆగం ఫెయిల్ అయింది. ఇక కొంచెం నూనె పోసి వీటిని మంచిగా ఫ్రై చేసుకొని దీన్ని కూడా ఇలా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని తింటాను. ఆమ్లెట్ ఫెయిల్, ఆమ్లెట్ రాదు నాకు వేయడం. మీరు కూడా ఎప్పుడైనా ఇట్లా ఆమ్లెట్ ఫెయిల్ అయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఆమ్లెట్ ఫెయిల్ అయితే ఫెయిల్ అయింది, కానీ ఇప్పుడు ఇది అచ్చం ఎగ్ కర్రీ లాగా అయిపోయింది. అప్పుడు దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేసేద్దాం. పసుపు వేసాం, మిక్స్ చేసుకున్నాం. ఇప్పుడు కొంచెం కారం వేసుకున్నాం. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆపేద్దాం. ఆమ్లెట్ రెడీ టు టేస్ట్ అండ్ సర్వ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.